వెల్కమ్ టు స్టారీస్ మీడియా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. కానీ చాలా మంది కార్యకర్తలు, సీనియర్ నేతలు మాత్రం ఇప్పటికీ అధినేత పైన, పార్టీ పెద్దలపైన ఆగ్రహంతోనే ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం అధినేత వ్యవహరిస్తున్న తీరు మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నో బాధలు పడ్డారనేది అందరికీ తెలిసిన విషయమే. కొంతమంది కార్యకర్తలు హత్యకు గురైతే కొంతమంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారు. ఇక పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరీ దారుణం. తెలుగుదేశం పార్టీ అభిమాని అని తెలిసినా సరే బెదిరించడం, భయపెట్టడం, మాట వినకపోతే కేసులు పెట్టడం, అప్పటికి వెనక్కి తగ్గకపోతే దాడులు, చివరికి హత్యలు, ఇలా చాలానే జరిగాయి. దీంతో చాలా మంది దాదాపు 4 ఏళ్ల పాటు ఊర్లకు, కుటుంబాలకు, చివరికి పిల్లలకు కూడా దూరంగా బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలనే ఏకైక లక్ష్యంతో ఒంగోలు మహానాడు తర్వాత నుంచి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రంగంలోకి దిగారు. ఇక చంద్రబాబు అరెస్ట్, యువగళం పాదయాత్రతో తెలుగు తమ్ముళ్ల కోపం కట్టలు తెంచుకుంది. వైసీపీ నేతలను ఎదిరించారు. దాడులకు భయపడకుండా ధీటుగా జవాబిచ్చారు. జగన్ ప్రభుత్వంలో వైసీపీ నేతలకు అనుకూలంగా పనిచేసిన అధికారులకు, పోలీసులను కూడా ఎదిరించారు. చివరికి ఎన్నికల్లో కూటమి నేతల గెలుపు కోసం అహోరాత్రులు కష్టపడ్డారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు తమ్ముళ్లు కష్టపడిన వారికి గుర్తింపు వస్తుందని గంపెడ ఆశలు పెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సమయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ నేతలు, కార్యకర్తలకు లెక్కలేనన్ని హామీలు ఇచ్చారు. అందులో ప్రధానమైనది ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకుంటా, కష్టపడిన ప్రతి నేతకు సరైన పదవులు ఇస్తా అని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ హామీ ఏమైందనేది ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త నుంచి వేస్తున్న ప్రశ్న. ఇందుకు ప్రధానంగా ప్రతి కార్యకర్త వేస్తున్న ప్రశ్న అనుబంధ సంఘాల ప్రకటన ఎప్పుడు అనేదే. పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా కూడా ఇప్పటికీ పాత నేతలే పదవుల్లో ఉన్నారు. 2 ఏళ్లు దాటినా కూడా అనుబంధ సంఘాలను పునర్వ్యవస్థీకరించలేదు. అనుబంధ సంఘాల నేతల్లో చాలా మంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత, బీసీ విభాగం అధ్యక్షులు కొల్లు రవీంద్ర, ఎస్సీ విభాగం అధ్యక్షులు ఎంఎస్ రాజు, ఇలా ఎంతో మంది నేతలు ఎమ్మెల్యేలు అయ్యారు. వీరిలో అనిత, కొల్లు రవీంద్ర మంత్రులు కూడా. ఇక ఎంఎస్ రాజుకు అయితే 1కి 4 పదవులు ఇచ్చారు కూడా. టీటీడీ బోర్డు సభ్యత్వం, హిందూపురం పార్లమెంటు పార్టీ అధ్యక్ష బాధ్యతలు అదనం. ఆచంట సునీత వంటి నేతలకు కూడా 2-3 పదవులు ఇచ్చారు. అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ అధ్యక్షురాలిగా ఉన్న ఆచంట సునీతను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. అలాగే రహదారి భద్రతా కార్పొరేషన్ డైరెక్టర్ పదవి కూడా ఇచ్చారు. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అయితే వారే అధికార ప్రతినిధులు కూడా. దీంతో కొత్త నేతలు లేరా, లేక కొత్త వారికి అవకాశం ఇవ్వలేరా అనే అసంతృప్తిని టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 2 ఏళ్ల కాలం పూర్తి చేశారని, ఇప్పటికైనా కొత్త కమిటీలు వేసి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అప్పుడే రాబోయే ఎన్నికల్లో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తున్నారని కూడా చెబుతున్నారు. మరి అధినేత ఇప్పటికైనా పార్టీ ప్రక్షాళన మొదలు పెడతారా? వేచి చూడాల్సి ఉంది.